బ్యూటీ ఇష్యూస్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ క్లినిక్స్ ఉన్న అడ్వాన్స్డ్ గ్లో స్కిన్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ఇంట్రడక్షన్ కొన్ని పేర్లకు అవసరమే లేదు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. మంచి సాంగ్ తో మనందరినీ ఫుల్ హ్యాపీ చేసేస్తున్నారు. హాయ్ బోత్ ఆఫ్ యూ. సార్ మొత్తానికి నేర్పించేశారు సార్. మీకు ఒక మంచి నేమ్ ఉంది. తక్కువ టైంలో తక్కువ బడ్జెట్లో టక్కున ఒక సాంగ్ చేయాలంటే సత్య మాస్టర్కే. ఆ లొకేషన్స్ చూస్తుంటే మామూలుగా లేదు అసలు. ప్రతి ఒక్క లొకేషన్ ఫిదా అయిపోయాయి. ఈవెంట్ చేసినా సినిమా చేసినా కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు కూడా సినిమాకి ఏం కావాలి, ఆ రోజు ఎంత ఖర్చు పెట్టాలనేది డిజైన్ చేసి నేనే చేస్తాను. ప్రొడ్యూసర్స్ సేఫ్ ఉండాలనేది ఆలోచిస్తారు ఫస్ట్ నుంచి. అది దృష్టిలో పెట్టుకుంటారు. ఎలా మేనేజ్ చేశారు ఇద్దరు? మీకు హిందీ రాదు, తనకు తెలుగు రాదు, అసలు సెట్ లో ఇంకో ట్రాన్స్లేటర్ ఉన్నారంట కదా. సాంగ్ మొత్తం ఎంత టైం పట్టింది? 1.5 day. ఎంత ఖర్చు పెట్టారని చెప్తారు. ప్రొడ్యూసర్ అకౌంట్స్ చెప్పొద్దు అన్నాడు. మాదంతా భయ తోడా ప్యాజ్ దా. प्याज डालो హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు నాతో పాటు ఒక ఇద్దరు సెలబ్రిటీలు ఉన్నారండి, స్పెషల్ గెస్ట్లను కూడా చెప్పొచ్చు. ఒక పర్సన్ గురించి అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో ఉన్న అందరికీ చాలా సుపరిచితము, అండ్ తెలియని వాళ్ళకి కూడా ఎక్కువ ప్రేమను అందిస్తూ ఉంటారు. సో సత్య మాస్టర్. ఇంట్రడక్షన్ కొన్ని పేర్లకు అవసరమే లేదు. సో ఆయన జర్నీ చూస్తే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఒక మంచి సాంగ్తో మనందరినీ ఫుల్ హ్యాపీ చేసేస్తున్నారు. అండ్ షూట్ లొకేషన్లో చేసినటువంటి కొన్ని అల్లర్లు కూడా తెలుసుకుందాము. ఆ సాంగ్ చూస్తే మంచి బజ్ వస్తుంది, మంచి వ్యూస్ కూడా ఇచ్చారు. సో ఈరోజు దిల్ ధడక్ రహా హై అంటూ ఒక సాంగ్తో, మంచి సాంగ్తో మనల్ని అలరించిపోతున్నారు కాబట్టి సత్య మాస్టర్ని, అలాగే అంకిత జాదవ్. చూడడానికి చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. అండ్ తెలుగు కూడా కొంచెం కొంచెం వచ్చంట. ఈ సాంగ్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఇద్దరితో మాట్లాడి తెలిసేసుకుందాం. హాయ్ బోత్ ఆఫ్ యూ. Hi Suvarna, how are you? యా ఐఎమ్ టూ గుడ్. సార్ మొత్తానికి నేర్పించేశారు సార్ ప్రమోషన్స్ లో ఎలా ఉండాలి ఏంటనేది. సో హాయ్ అంకిత, Hi. వెల్కమ్ టు టాలీవుడ్. Thank you so much. Yes, I'm really overwhelmed by the love of people here, you know. ఓకే, సూపర్ సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ మాస్టర్. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు సత్య మాస్టర్ కనిపించిన అందరూ ఏంటంటే ఒక హ్యాపీ ఫేసెస్తో ఉంటారు. ఎందుకంటే మీరు తెలియని వాళ్ళు లేరు, మీతో వర్క్ చేయని వాళ్ళు లేరు. వర్క్లో కావచ్చు, ఏదన్నా ఒక పర్సనల్ షేరింగ్లో అయినా వెరీ కైండ్ హార్టెడ్ ఉంటారని అందరూ బయట చెప్తూ ఉంటారు. అండ్ మీ జర్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పేది కాదు నేను కూడా, కానీ కొంచెం కొత్తగా కనిపిస్తున్నారు, స్పెషల్గా కనిపిస్తున్నారు ఈ సాంగ్ తర్వాత. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇలా కలవడము. ఎట్లా ఉంది రిసెప్షన్? అందరి లవ్ ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? గాడ్స్ గ్రేస్, మీ అందరి అభిమానము అంతా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఓకే మాస్టర్, మిమ్మల్ని ఎప్పుడు ఈవెంట్లో చూస్తూ ఉంటాము. కొంచెం కొత్తగా చూడాలి, సినిమాలో కనిపించాలి, ఒక నంబర్ పడాలి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటి ఇంత డిఫరెంట్, కొత్తగా అమ్మాయిని ఎక్కడో నుంచి తీసుకొచ్చి చక్కగా మంచిగా ఆ లొకేషన్స్ చూస్తుంటే మామూలుగా లేదు అసలు. ప్రతి ఒక్క లొకేషన్ ఫిదా అయిపోయాము. అండ్ మీకు ఒక మంచి నేమ్ ఉంది. తక్కువ టైంలో తక్కువ బడ్జెట్లో టక్కున ఒక సాంగ్ చేయాలంటే సత్య మాస్టర్కే అని చెప్పి అంటారు. చాలా మంది వేల ఖర్చులు, కోట్లు ఖర్చు పెట్టి సెట్లు వేసి టైం టేకన్ తీసుకుని చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఒక్క సాంగ్ ప్రెజెంటేషన్ చూస్తే నిజంగా వారెవ్వా అనిపిస్తోంది. ఏం చెప్తారు మాస్టర్ అసలు? అవునండి, మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం చేయాలి, అవతల ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకొని. అందువల్ల ప్రతి ఈవెంట్ చేసినా సినిమా చేసినా కూడా నేను అదే దృష్టితో నేను ఉంటాను. సేమ్ నేను చాలా మూవీస్ చేశాను. కథ ఏంటంటే మూవీస్ అనేది మంచి బిగ్గెస్ట్ బ్రేక్ వస్తాయి కానీ జనాలకు అందరికీ తెలియదు కాబట్టి, బట్ మూవీస్ చేశాను. దాంట్లో డిఫరెంట్గా ఈ ఆల్బమ్ చేయడం జరిగింది, అమెరికాలో చేయడం జరిగింది. నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే చాలామంది ఈ తక్కువ బడ్జెట్ తక్కువ టైం అన్నారు కదా, చాలామంది ఇన్స్పిరేషను. అలాగే ఈ మధ్యన మన గ్రేట్ డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సినిమాకి ఏం కావాలి, ఆ రోజు ఎంత ఖర్చు పెట్టాలనేది డిజైన్ చేసి నేనే చేస్తా అన్నట్టుగా. అది దృష్టిలో పెట్టుకుంటారు. అలాగే వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్ అనమాట. ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్గా చేయాలి, మంచిగా చేయాలి. సూపర్. సో అంకిత జాదవ్. Yes. సో హౌ ఇస్ ద రిసెప్షన్ యాక్చువల్లీ, మీడియా ఇంటరాక్షన్స్?
I'm so overwhelmed, and I got very emotional when I saw Johnny Master garu, Shailesh garu, Sai Rajeshri garu, అశు రెడ్డి and Ashu Reddy, and he's all the group and very senior masters. And I was like, I was tearing up when I went to the stage. I forgot all my lines and all this stuff to how to say, because it really means a lot. As I am newcomer, I know I wanted to succeed here, and having that support, you know what really means a lot. And everybody's like, oh my God, how well it came out, your song and your presence on the screen, really beautiful. And when Sai రాజేష్ గారు Sai Rajesh garu sir చెప్తున్నాను, నాకు మీ స్క్రీన్లో ప్రెజెంట్ చాలా మంచిగా ఉంది, ఎవ్రీ ఫ్రేమ్లో మీరు చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు రిసీవ్ దాట్ లవ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్, యూనో. ఓకే, తెలుగు మ్యాక్సిమం వస్తున్నట్టుంది కదా, దీనికి మీరు నేర్పించారా? లేదు, నాకు ఆవిడ కొంచెం కొంచెం హిందీ నేర్పిస్తుంది, నాకు హిందీ రాదు కదా. తెలుసు సార్, అసలు నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే యూ డోంట్ నో తెలుగు రైట్, No. మీకు హిందీ రాదు, అవును. సో ఎలా మేనేజ్ చేశారు ఇద్దరు? మీకు హిందీ రాదు, తనకు తెలుగు రాదు, అసలు సెట్ లో ఇంకో ట్రాన్స్లేటర్ ఉన్నారంట, రెమ్యునరేషన్ ఆయనకి ఎక్కువ ఇచ్చారా? మేనేజ్మెంట్ సాయి కుమార్ అని సాయి మా కుమార్, మేనేజర్, ఏం డౌట్ వస్తే అడుగుతూ ఉంటుంది అనమాట. తను అప్పుడప్పుడు చెప్పటము అలా కన్వే చేసుకొని చేయాల్సి వచ్చింది. You know, art doesn't need a language. Can you understand? యూ ప్రూవ్డ్ రైట్, Oh no, master proved that. యూ ఆల్సో ప్రూవ్డ్ Yeah, యాక్చువల్లీ. yeah, మాస్టర్ thank you. తెలుసు, బట్ Yes, yes. యాక్ట్రెస్ కూడా ఆ కంఫర్ట్ ఉండాలి కాబట్టి Yes, yes. ఈ రోజు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ వచ్చి ట్రెండింగ్ లోకి వచ్చింది, Yes, from లాట్ ఆఫ్ పీపుల్ Yes, లవ్ yes. చేశారు, Yes, మంచి yes, వ్యూస్ yes, వచ్చింది. yes. ఆఫ్టర్ రిలీజింగ్ ద సాంగ్, విచ్ కైండ్ ఆఫ్ కమెంట్స్ ఆర్ కాంప్లిమెంట్స్ యూ గాట్ ఇట్, లైక్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్? They're saying your expression is so innocent. You are living, you live that fresh love character, you know. You look so beautiful, and you look so gorgeous in every frame, and you carried away such a gracefully all the emotions what song was requiring. So I'm so happy that my song is making making the place in their hearts and making their day happy. What do you want as an actor, like, you know? So, like, I feel that I carried millions girls emotion, because we always feel butterfly when we freshly in love, you know. Very less opportunity we get to express. So I thought this is a perfect Valentine Day gift, you know, to give to audience and make their Valentine Day special. Yes. ఓకే మాస్టర్, దిల్ ధడక్ రహా హై అంటే ఈ దిల్ చాలా మందికి ధడక్ ధడక్ అవుతుంది చూసిన తర్వాత. ఎస్పెషల్లీ ఈ అమ్మాయిని ముందు పెట్టి ఎంతో మందిని మ్యాజిక్ చేస్తున్నారు. అండ్ ఫ్రెష్ ఫేస్, అంటే మనకి ఫ్రెష్ ఫేస్ యాక్చువల్లీ. తను ఆల్మోస్ట్ యాక్ట్రెస్, అందరికీ తెలుసు, కొన్ని ఫిల్మ్స్ చేసింది. బట్ వెన్ కమ్స్ తెలుగు, ఇప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టారు, అందరూ అమ్మాయిని చూడంగానే ఎక్కడో బొంబాయి నుంచో అక్కడి నుంచి తీసుకొచ్చారు. అండ్ చాలా చాలా బాగుంది, గుడ్ లుకింగ్ ఉంది, అండ్ తెలుగు కన్వే అవుతుంది, అమ్మాయికి అర్థం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొకటి బాగా ఎక్స్ప్రెసివ్, బాగా మాట్లాడగలుగుతుంది, కెమెరా ఫియర్ అయితే లేదు. ఫస్ట్ ఈ అమ్మాయిని కాస్ట్ చేశారా? కాస్ట్ ఎట్లా అయింది? బిఫోర్ ఏమైనా సెలెక్షన్స్ జరిగినాయా? ఫైనల్గా ఎందుకు అంకిత అనే సెలెక్ట్ చేశారు? మేము ఒక ఈవెంట్ పర్పస్ అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ కేకే రెడ్డి సార్ అని దీని ప్రొడ్యూసర్ ఆయన అనమాట. ఆయనతో పరిచయం అవటము, డిస్కస్ జరగటం, ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నాము. అది మూవీ ప్రాజెక్టా లేదనుకుంటే ఎలా అనుకున్నప్పుడు మన మ్యూజికల్ ప్రాజెక్ట్ ఇలా చేద్దాం, ఇలా స్టార్ట్ చేద్దాం జర్నీ అని చెప్పి అనుకున్న తర్వాత ఏం చేయాలి, బాలీవుడ్ సాంగ్స్ చేద్దామండి, కొంచెం మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఆ తర్వాత దాన్ని బట్టి మనం తెలుగు చేద్దామని డిసైడ్ చేశాం. ఓకే, ఆ రకంగా అయితే ఏదైతే ఈవెంట్కి వెళ్ళానో అక్కడ తినేమో గెస్ట్గా వచ్చింది. అనుకున్న తర్వాత ఏం చేయాలి, బాలీవుడ్ సాంగ్స్ చేద్దామండి, కొంచెం మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఆ తర్వాత దాన్ని బట్టి మనం తెలుగు చేద్దామని ఆ రకంగా అయితే ఏదైతే ఈవెంట్కి వెళ్ళానో అక్కడ తినేమో గెస్ట్గా వచ్చింది. ఆట కన్వెన్షన్ తను గెస్ట్గా వచ్చింది ముంబై నుంచి. డెస్టినీ కలిపిందా? అలా నేను కొరియోగ్రఫీ పార్ట్లో నేను వెళ్ళాను, ఆ ఈవెంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మన శ్రీదేవి గారు, మన హీరోయిన్ శ్రీదేవి గారి ట్రిబ్యూట్ ఒకటి చేయడం జరిగింది. దాని ద్వారా దాంట్లో పర్ఫామ్ చేయించా అనమాట. అప్పుడు చాలా మంచిగా అనిపించింది, చెప్పగానే చేయటం కానీ, తక్కువ ఉన్న టైంలో చాలా బాగా మంచి ప్రజెంటేషన్ ఇచ్చిందనమాట. అందులో కూడా అప్లాజ్ వచ్చింది. అయితే రెడ్డి గారితో మాట్లాడేటప్పుడు మనము ఈ ప్రాజెక్ట్ ఇక్కడే షూట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అతనైతే బాగుంటుంది, వీసా ఉంది, షూటింగ్కి బాగుంటుంది, అలాగే మన సాంగ్స్ కూడా యాప్ట్ అవుతుంది అనే విధంగా మనం తను తీసుకోవడం జరిగింది. సేమ్ టైం మనం 2 సాంగ్స్ అనుకున్నాము. ఒకటి
నెక్స్ట్ మేరా మేరా మహయ్య, అది తెలుగు నువ్వేలే. వచ్చేసి నువ్వేలే. నువ్వేలే నువ్వేలే అని తెలుగు టైటిల్. దిల్ ధడక్ రహా హే నువ్వే ఉండిపోయేలా, నువ్వే నువ్వే ఉండిపోయేలా ఇలాగా ప్లాన్ చేసుకున్నాం. అక్కడ నుంచి ఇద్దరిని తీసుకున్నాం అనమాట లీడ్ పక్కన హీరోస్గా. అది కూడా ఏంటంటే ఆడిషన్స్ చేసాము, అంటే పక్కన ఈ సాంగ్కి ఎలా సెట్ అవుతారు, తనకి ఎలా ఉంటుంది అన్నట్టుగా. అండ్ రోహిత్ బోగా ఒక పర్సన్, శశాంక్ శంషాబాద్ అని ఇంకొక పర్సన్. ఇద్దరు కూడా స్టూడెంట్ శంషాబాద్, కానీ అక్కడ న్యూయార్క్లో యాక్చువల్లీ పేరు ఉండటం న్యూయార్కే, ఇంటి పేరు మటుకు శంషాబాద్. శంషాబాద్. బాగున్నాడు సార్ పేరు. అయితే అతను పొలిటికల్ సైన్స్ చదువుతాడు, తను వచ్చేసి లా స్టూడెంట్ రోహిత్. ఇద్దరిని తీసుకోవటం, ఈ సాంగ్కి ఆ సాంగ్కి జరగటం జరిగింది. ఆ తర్వాత దీనికి మ్యూజిక్ జయంత్ ఆర్యన్, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. అండ్ సంజయ్ కే శర్మ గారు లిరిసిస్ట్. అలా వాళ్ళని తీసుకొని అసలు ఏమి హిందీ రాని నేను వాళ్ళతో ట్రై చేసి ఇది హిందీ సాంగ్ చేయడం జరిగింది. అండ్ అది ఈ షూట్ లొకేషన్స్ లో జరిగిన మీ కాన్వర్సేషన్స్ వీడియో తీసి మొత్తం అంతా ఇప్పుడు అప్లోడ్ చేస్తే పిచ్చ వైరల్ అయిపోతుంది. ఎందుకంటే ట్రాన్స్లేటర్ పడిన కష్టాలు ఫస్ట్ బయట తెలిసిపోతాయి. ఇక్కడ ఏంటంటే మనము బేసిక్ ఇక్కడైతే ఎక్కడైనా షూట్ జరిగినప్పుడు అయితే మన క్రూ చాలామంది ఉంటారు కాబట్టి ఆ క్రూని బట్టి మనం ఏమన్నా చేయొచ్చు, ఎన్ని రోజుల టైం అన్నా తీసుకోవచ్చు, ఎన్ని కెమెరాస్ అయినా వాడచ్చు అనేది ఉంటుంది. అక్కడ మేము ఉన్నది ఏంటంటే మొత్తం అందరూ ఉన్నది 6 మెంబర్స్ క్రూ. ఓన్లీ 6 మెంబర్తో మేము చేసాం కాబట్టి ఒకటి హీరో, హీరోయిన్, నేను అండ్ కెమెరామ్యాన్ శ్రీకాంత్ పెన్మెచ్చ డల్లాస్ని తీసుకున్నాము తన్ని. ఈ 5-6 ఉండటం వలన మళ్ళీ మేకింగ్ సపరేట్గా తీయడానికి మనిషి కూడా లేడు మాకు. అలా అనమాట. బట్ అప్పుడప్పుడు ఫోన్లో వాడితో తీసాము. బట్ అంత బాగా సూపర్గా జరిగింది. దీనికి సింగర్ని కూడా బాలీవుడ్ని తీసుకున్నాము. మేము Sarodhi Bora. Sarodhi Bora Yes, and yes. Bengal's good big Ishita. singer, and Ishita Vishwakarma is Saregamapo winner, and she sung opposite with Arjun Singh, Man Jogia. So yeah. ఓకే ఓకే అలా కొంచెం ప్రొఫెషనల్గానే వెళ్ళాము. కనిపిస్తుంది అది professional. కానీ మంచి రిచ్ లుక్ వాల్యూస్తో సాంగ్ అయితే చాలా బాగా చేశారు మాస్టర్. అంటే మీరు తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో చేస్తారనేది మనం మాట్లాడుతుంటాం కానీ వర్క్ కనిపిస్తుంది. సో ఆ సాంగ్ మొత్తం ఎంత టైం పట్టింది? ఓన్లీ 1 డేనా 2 డేసా? 1.5 day. 1.5 డే. ఎంత 7 ఖర్చు పెట్టారని locations. చెప్తారా? అంటే అంత ప్రొడ్యూసర్ అకౌంట్స్ చెప్పొద్దు అన్నాడు బయట. చెప్పండి. చాలా తక్కువ ఖర్చు పెట్టుంటారు మీరు, అందుకనే చెప్పొద్దు అన్నారు. అండ్ మ్యూజికల్ ఆల్బమ్ కాబట్టి తనకు ఉండే బడ్జెట్స్ లిమిట్స్లోనే మనం చేయాలనుకున్నాం. ఎంత ఖర్చు పెట్టాం అనేది కాదు, స్క్రీన్ మీద ఎలా తీసామనేది ఇంపార్టెంట్గా పెట్టుకొని అక్కడ ఉన్న లొకేషన్స్ అనేది ఉంది కాబట్టి దాని ప్రకారంగా 2 days అనుకున్నాము. 1.5 day దొరికింది మనకి పర్మిషన్స్ కానీ కొన్ని అనమాట. అలాగే న్యూయార్క్లో మనం టూరిస్ట్గా ఎవరైనా వెళ్తే ఏ ప్లేసెస్ అయితే ఇంపార్టెంట్గా చూస్తారో ఆ ప్లేసెస్ని మేము క్యాప్చర్ చేయడం జరిగింది. పాపం బాగా ఎంజాయ్ చేసి ఉంటారు ప్లేసెస్ అన్ని. I'm in love with that places, yeah. ఎంజాయ్ అంటే కెమెరా ఆన్ అయినప్పుడు ఎంజాయ్మెంట్, తర్వాత అంతా రన్నింగే. తను చెప్తుంది అసలు 1.5 డేలో టూ మచ్ అటు ఇటు రోడ్లంతా తిప్పేశారంటుంది అసలు యాక్చువల్లీ. అవును 7 ప్లేసెస్లో చేసాము. అండ్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ కానీ, సెంట్రల్ పార్క్ కానీ, టైమ్ స్క్వేర్ అండ్ చాలా ప్లేసెస్లో చేసాం. మా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అన్ని ప్లేస్లో అన్నీ కవర్ చేసాం. 1.5 day మొత్తం చేజింగ్లో రన్నింగ్ లో ఫన్ వచ్చింది. Correct. Fun Fun వచ్చింది. అండ్ ఫస్ట్ తనకు ఒక క్వశ్చన్ అడగాలి, స్టార్టింగ్ అడగాలి ఆ క్వశ్చన్. అంకితాజీ, Ji. యూ డోంట్ నో తెలుగు, I don't know Telugu. హీ డోంట్ నో హిందీ. ఫస్ట్ డే, ఫస్ట్ షాట్, దట్ మూమెంట్, వాట్ యూ ఫెల్ట్ యాక్చువల్లీ? Actually, I worked with him before, while in one event, So at that time also, I was struggling because how to talk with master. And I was also scared, like how to convince him that this is what I want. But when he showed me through his choreography, through his action, and little bit broken, I was like, I used to get him what he want, and then I used to tell, you want like this way, you want this that way. That's what, so much struggle it happened, because we did not had an assistant also that who knows the language and all. But fortunately, master did all the translation, and he got to know everything that what Hindi lyrics required. So only I have to do the part, I have to follow him. He showed me how to do, how to stand, how to express. That's what it made me easy. Then I said, master, language problem, just show me how to do it. I will do it that way. మనకంటే ఇంక తెలుసు కదా మీకు, అంతకుముందు చేసిన ఈవెంట్స్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, అంతా కూడా హిందీ వాళ్ళతోనే. అవును. వాళ్ళకి 3 భాషల్లో మాట్లాడతాను.
అంటే తెలుగు వస్తుంది, అట్ ఎ టైం ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, ఎందుకంటే మేనేజ్ చేయడానికి. మేనేజ్ చేయడానికి. ఆ మేనేజ్మెంట్ చేసేవాడిని కాబట్టి అన్నిట్లో అంతా మంచి హీరోయిన్స్తో, అంటే టాప్ హీరోయిన్స్తో చేశాను. అందరూ హీరోయిన్స్తోనో హీరోలతోనో వర్క్ చేస్తున్నాం, అదర్ లాంగ్వేజ్ అదంతా మనకు అలవాటు కాబట్టి అలా మేనేజ్ చేసేవాడిని. మేము కూడా చాలా మేనేజ్ చేస్తున్నాం సార్ హిందీ. ఇది రాయి అంటాం, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇది రాయి అంటారు. మాదంతా భయతోడా ప్యాజ్ దాలో. प्याज डालो. సో ఆ హిందీ మేము మేనేజబుల్ హిందీ అనమాట. చాలా టఫెస్ట్ జాబ్ మీరు చేసింది ఇప్పుడు అసలు. Chala toughest job, you know. And having lyrics, entirely pure lyrics, means it's a very pure meaning, you know. So even I got surprised when he came with the script, everything is ready, and I was like, okay. I mean, like, and I don't know the process. I just know the process when he called me on rehearsals. This, that, and Hindi lyrics, emotions. He explained me very well. That's what he ఈ made. అమ్మాయి కూడా చూడడానికి మంచి హైట్, ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని ఆ స్టెప్స్ కొన్ని ఉన్నాయి కదా. ఇట్స్ లైక్ మనం ఒక స్టార్ హీరోయిన్ ని చూస్తున్నామన్న ఫ్రేమ్స్ లో ఈ అమ్మాయిని చూసాం సార్. నేను ఫస్ట్ టైం దాన్ని చెప్పాను. All credit goes to him. కాస్ట్యూమ్ కూడా He మీరే rejected more than 50 costumes. ప్రొడక్షన్ మేనేజరు, బౌన్సరు, అన్నీ అసిస్టెంట్ అన్ని నేనే కదా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ అన్నాం కదా, ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు మనకి హిందీలోని మాస్టర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా షూట్ చేయాలంటే బాంబేలో వెళ్ళాలంటే అసిస్టెంట్స్ని హెల్ప్ తీసుకోండి, అంటే హిందీ వచ్చిన అసిస్టెంట్స్ని పెట్టుకుంటాను. చాలామంది మాస్టర్స్ అంతే. ఎందుకంటే తమిళ మాస్టర్లు షూట్ చేస్తే తెలుగు రాదనుకోండి, వాళ్ళకి తెలుగు మాస్టర్స్తో చేస్తారు. ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది. కానీ మనకి ఇక్కడ అసిస్టెంట్స్ కూడా లేరు. నేనే అసిస్టెంట్, నేనే కొరియోగ్రాఫర్, అన్ని క్రాఫ్ట్స్ మనమే అనమాట. అయితే ఏంటంటే పేమెంట్ ఒకటే. కేకే రెడ్డి గారు మాకు ప్రొడ్యూసర్ గారిని అడగాల్సింది. ఓన్లీ కొరియోగ్రఫీ మాత్రం ఒక్క పేమెంట్ ఇచ్చారా? ఒకటే. ఇప్పుడు రెవెన్యూ వస్తుంది, అడగండి సార్. అన్ని పేమెంట్లు, బౌన్సర్ పేమెంట్ కూడా అడిగేసేయండి. మీరంటే బాగుండేదండి, అగ్రిమెంట్ రాయించుకునేవాడిని. ఇప్పుడు తమ్మునే వేసేస్తాం సార్ రెడ్డి గారికి ఇక్కడి నుంచి అక్కడ. అలాగా అమ్మో, ఈ అమ్మాయి తెలుగు అంతా అర్థమైపోతుంది సార్. అసలు అర్థమవుతుంది, కొన్ని మాట్లాడలేదు. అది ఏంటంటే అందువల్ల తన పక్కన ఉన్నా కూడాను నేను జాగ్రత్తగానే మాట్లాడతాం. సార్ అట్లయితే మీకు మీరు చెప్పేదంతా దానికి అర్థమైపోతుంది, అమ్మో. అని చెప్పడమే కష్టం. కొన్నిసారి మన వాళ్ళు ఏం చేస్తారంటే మా అసిస్టెంట్స్ వాళ్ళకి హిందీ తెలుగు రాదు కదా అని ఏదో ఒకటి మాట్లాడేస్తుంటారు అనమాట. మళ్ళీ చెప్పండి అంటారు. అప్పుడు వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి, వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. అందువలన కొన్ని అర్థమవుతాయి. అరే ఫస్ట్ నువ్వు నేర్చుకున్న తెలుగు వర్డ్ ఎలా ఉన్నారు? బాగున్నాను రా. నేను బాగున్నాను. క్వశ్చన్ ఆన్సర్ రెండు నేర్చేసుకుంది ఆమె, చెప్పేస్తుంది. ఇంకా ఇంకా మీ పేరేంటిది? నా పేరు అంకిత. That's it. ఇంకంతే. Otherwise everything is broken, very bad. Don't even ask me, like, you know. ఓకే. I don't know. తిన్నావా, తింటున్నావా, what is that? తిన్నావా. తిన్నావా? కొంచెం కరెక్ట్ చేస్తే చాలు. కొంచెం కరెక్ట్ చేసి చాలు సార్. అంటే తను ఏంటంటే ఇంట్రెస్ట్ ఇక్కడ ఇండస్ట్రీ కాదు, కొంచెం కరెక్ట్ కాదు. ఎంటైర్ లాంగ్వేజ్ ఇస్ సార్ డిఫరెంట్. కాదు వచ్చింది సార్, ఈ అమ్మాయికి తెలుగు వచ్చేస్తుంది సార్. ఇంకా కాదు వచ్చింది. కాదు ఒకటి లేదు, రెండు నేర్చుకుంటే But I'm excited to learn this language actually. Very beautiful language. సరే, బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి ఒక చిన్న పజిల్ సార్ అమ్మాయికి. నేను ఒక వర్డ్ అడుగుతాను, ట్రై చేస్తుంది. అసలు తెలుగు మీరే చెప్పాలి ఇప్పుడు యాక్చువల్లీ. అరే ప్రపోజల్ హిందీలో ఫస్ట్ ఏంటి? मैं आपसे प्यार करता हूँ. హిందీలో. ఇంగ్లీష్లో? I love you. ఇప్పుడు తెలుగులో ఆయన చెప్తారు. ఇప్పుడు టేక్ యాక్షన్. నిన్ను 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 ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నాను. సార్ మధ్యలో నేను మర్చిపోయారండి సార్. మీరేంటి సార్ హిందీకి వెళ్ళిపోయారండి మీరు అసలు. మళ్ళీ టేక్ 2. యా ఇప్పుడు మళ్ళీ టేక్ 2 రెడీ, చెప్పండి యాక్షన్. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. వావ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. అసలు ఒక్కసారి చెప్పంగానే హైదరాబాద్లో ఉండిపోండి, ఫ్లాట్ ఒకటి తీసుకోండి. ఆ పనిలో ఉన్నారు. పని అంత స్పీడ్ ఉంటుంది అంత కదా. స్పీడ్లో. I wish. వాట్ అబౌట్ హైదరాబాద్? యూ లైక్ ఇట్? I love Hyderabad. I love Andhra food. It's very spicy. Oh God, the one thing only I can't tolerate spice. Otherwise, I would have eaten everything. But if anyone is making less spicy, I can eat. But I love the chutneys. You guys have a different chutneys. Especially, I love tomato chutney. And what else I love? I love Kakinada fish. కాకినాడ ఫిష్. Yeah, Kakinada fish. Kakinada Inka? fish. Yes, Hyderabad biryani is very good. I think I have eaten a veg biryani. తిని వెజ్జా నాన్ వెజ్జా? రెండు రెండు. అవకాశాన్ని బట్టి. Nenu Maharashtrian. మహారాష్ట్రన్. So both. But yes, I love vegetarian food here more, and I can't tolerate no spice, so I can't eat so much spicy.
but I love tiffins. I love dosas. I love pesarattu dosa. Like if I come Hyderabad and if I don't get a pesarattu dosa, I'll get mad. Where is the pesarattu dosa? Please, I'm a dosa. Even eventually, even North India also, wherever I go, I prefer dosa. So I'm a dosa lover. Yeah. సో స్వీట్ మాస్టర్. నిజంగా ఒక మంచి వర్క్ చేస్తున్నప్పుడు లేదా ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఆ మూమెంట్ చాలా హై ఇస్తుంది. సో ఈవెంట్లో నిజంగా మంచి హై అనిపించింది. సత్య మాస్టర్ ఏంట్రా బాబు, ఎప్పుడు చూసినా ఈవెంట్లో బిజీగా ఉంటారు. ప్రసాద్ ల్యాబ్లో ఒక ఈవెంట్ పెట్టి ఇంతమందిని గ్యాదర్ చేసి, దట్టు జానీ మాస్టర్ వచ్చారు, అశురెడ్డి, సాయి రాజేష్ గారు, శైలేష్ కోలన్ గారు, ఇంత బిజీ టైంలో మీకోసం వచ్చి స్పెండ్ చేశారు. రావాలి. Yes, yes, it's an honor. సాంగ్స్ చూశారు, Wow. సార్ చూశారు, అది చాలా హ్యాపీ ఫీల్ How was the అయ్యారు, reception? బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఎక్కడెక్కడ ఆయనకి ఇంకా బాగా నచ్చింది కూడా ఆ షార్ట్స్ Yes. చెప్పారు. చెప్పారా? చాలా చాలా Yes. హ్యాపీ, ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ గురించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. Okay. సార్ చెప్పిన స్టేజ్ మీద వచ్చినటువంటి గెస్ట్లు కూడా అందరూ కూడా తన గురించి మాట్లాడారు, టేకింగ్ గురించి మాట్లాడారు. పర్సనల్గా అయితే కనుక ఎన్ని రోజుల్లో తీశారు ఏంటని మాట్లాడారు, ఏ కెమెరా వాడారో చెప్పాను నేను. Do you see the camera was FX3? లెన్స్ కెమెరాస్ Yeah, even I got shocked when song came. I said, Master, ये कब plan किया आपने? ये कैसे हुआ? ये कहाँ थी? मैं सिर्फ खड़ी थी. I was so lost in my acting. I'm just focusing. We don't have a time. I just need to stand on whatever he says. I have to follow. And afterwards, like, wow, what a beautiful frame. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనం మూవీ చేసినప్పుడు ఏంటంటే టైం తక్కువ ఇచ్చినా కూడా ఎక్విప్మెంట్ ఎక్కువ ఇస్తారు, దాన్ని బట్టి మాట్లాడతాం. కొరియోగ్రాఫర్స్ టైం తక్కువ ఉందా, ఓకే అండి, ఒక 2-3 కెమెరాస్ పెట్టుకుందాం, జిమ్మి పెట్టుకుందాము, స్టడీ క్యామ్ పెట్టుకుందాం అనేటప్పుడు ఏమవుతుందంటే వైడ్ వస్తుంది, మిడ్ వస్తుంది, క్లోజ్ వస్తుంది, ఒకేసారి తీస్తాం అనమాట. ఒకసారి తీస్తే మనకి అన్ని షార్ట్స్ వచ్చేస్తాయి, టప్ వేసేస్తాం. అక్కడ అలా కాదు, ఒక షార్ట్ తీసినట్టు వైడ్ తీయాలి, మిడ్ తీయాలి, క్లోజ్ తీయాలి. ఇది 1.5 డేలో చేయాలి. అక్కడ ప్రకృతి సహకరించాలి, జనాలు సహకరించాలి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఈజీ మనకి చేయడానికి, అక్కడ కూడా ఈజీ. కానీ Very prepared. ఇలాగే చేయాలి, ఇలాగే ఎంతలో చేయాలి ఉంటుంది కదా, అలా అనమాట. టెక్నికల్గా కొంచెం ఒకటే కెమెరా తనే చేయాలి, అసిస్టెంట్స్ లేరు, కెమెరా ఎక్విప్మెంట్ అంతా బ్యాగ్స్ మోసుకొని సార్ అంతా మొయ్యాలి కదా సార్. మొయ్యాలి. అదే ఇలా పెట్టుకొని తీసేవాడు షార్ట్, కొన్ని మేము మోసామన్నమాట. శ్రీకాంత్ సూపర్, అతను సినిమా అవకాశాల కోసం చూస్తున్నాడు. శ్రీకాంత్ పెరిమెచ్చ డల్లాస్లో ఉన్నాడు. ఈ ఇంటర్వ్యూ చూస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలాగే ఏదైనా అవసరమైతే అతన్ని కాంటాక్ట్ చేయండి, అతనికి అవకాశం ఇవ్వండి. శ్రీకాంత్ గారు జెన్యూన్ శ్రీకాంత్ డల్లాస్ లో ఉన్నారు, డల్లాస్ మంచి డిఓపి. అక్కడ అవకాశం వచ్చింది. డల్లాస్ లో ఏమైనా షూట్లు కావాలంటే శ్రీకాంత్ గారికి కమ్యూనికేట్ అవ్వండి. Oh, how sweet. Yes. ఎందుకంటే మీరు ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ ఎంకరేజ్ చేస్తుంటారు కాబట్టి. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయనకి ఏమైనా ఇంకా మంచి వస్తే ఆపర్చునిటీ హ్యాపీ వస్తే కదా. హ్యాపీ. నాకు ఏంటంటే తనకి రావాలి మెయిన్. ఆ అమ్మాయి బిజీ అయిపోయింది సార్, అంతేనా? ఆ అమ్మాయికి తెలుగు అర్థమైపోతుంది అంతా. నేను ఇంకా ఎప్పుడు నాకు హిందీ రాదు, ఇప్పుడు ఇంగ్లీష్లో ఎట్లా అడగ, ఇవన్నీ నేను మాట్లాడేది నాకు అర్థమైపోతున్నాయి కదా. ఖచ్చితంగా ఈ అమ్మాయి ఒక 6 monthsలో ఇక్కడ మంచిగా ప్రాజెక్ట్స్, యాక్టింగ్ సైడ్ ఫుల్ యాక్షన్, ఫీమేల్ ఓరియంటెడ్, ఎలాంటి ఏ జోనర్లో చేయాలని మీకు? My favorite genre is definitely action. యాక్షన్ And definitely acting based, like, you know, so much deep content oriented films. Of course, as I also love commercial, I love comedy films, I love, like, if you have seen Welcome and all, you know, kind of films. డూ యూ వాచ్ తెలుగు ఫిలిమ్స్? I do. I have watched last film, Salar and Kalki and Pushpa and family man film, family something film, Vijay Devarkonda's film also. విజయ్ దేవరకొండ. And that Family star? Nani and Mrunal Thakur, one film came that also got Nana, very- Hi Nana. Hi Nana, that, yeah, I do watch the film. తెలుగు అర్థమవుతుందా మరి? తెలుగులో చూస్తారా? No, Hindi dub, not Adi. Telugu. Hindi dub. ఓకే. తెలుగు ఏంటంటే చూస్తూ ఉంటే ఇంకెక్కువ వస్తుంది. తెలుగు మూవీస్ వాచ్ చేస్తూ No, ఉంటే unfortunately, I don't understand. Even I'm struggling to understand my own songs. I still don't know the word. ఉండిపోయేలా. నువ్వే ఉండిపో ఇలా. What's the meaning? వాట్ ఈస్ ద మీనింగ్? దిల్ ధడక్ రహా హై. హిందీలో వాట్ ఈస్ ద మీనింగ్ అంటే అవును. మనల్ని అడిగితే మనం అలాగే చెప్తాం సార్, ఎందుకంటే దాన్ని ట్రాన్స్లేట్ చేసేస్తాం. అంతే. వాట్ ఈస్ ద మీనింగ్ అంటుంది చెప్పండి. నువ్వే ఉండిపోయేలా అంటే ఏంటి చెప్పండి. నువ్వు నువ్వు అంటే అది కూడా అర్థం ఉండిపో సిట్టింగ్ ఇలా. Okay. ఓకే బ్యానేజ్ చేసింది, అర్థం మేనేజ్ చేసాం. కాకపోయినా ఇంకా లోతుకి వెళ్ళకూడదు, దొరికేస్తాం. ఓకే, సూపర్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? You don't put me in trouble. I want to work with everyone, but honestly, Can you say Prabhas. 2 names actually? Prabhas. I'm a huge One and only fan. Prabhas.
I think Prabhas, Allu Arjun sir also, అల్లు అర్జున్ సార్, and Pawan Kalyan sir also. పేపర్ పెన్ రాసేసుకుంటా, లిస్ట్ లిస్ట్ పేపర్ పెన్ తీసుకుంటా, చెప్పేస్తే నేను రాసేస్తా ఉంటాను. కంటిన్యూ. But it's good. They're all fine actors. They're all superstars. ప్రభాస్ గారు ఫస్ట్ చెప్పారు Oh, కాబట్టి I'm యాజ్ ఎ fan of- పర్సన్ yeah. విచ్ క్వాలిటీ యూ లైక్ ఇట్? He's composed. కంపోజర్. And he's very confident on the screen. Whatever gives, like he does it so well. I loved him in Radhe Shyam, you know. Wow, I fell in love with that chocolate looking something, you know. I loved in Salar. My goodness, he has not spoken so much in the film, but the amount of impact he had through his character, I loved it. He's very shy though, and he's very generous. People says me he's not serious person, and I love people who are not serious in life. Serious in the sense you are serious, but you are not pretending, and you are not like, no. మాస్టర్, సో సాంగ్ చాలా రిచ్ లుక్ లో ఉంది. అండ్ ఏంటి నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ చేయబోతున్నారు? సాంగ్స్ చేస్తారా? మాకేమో మిమ్మల్ని సినిమాల్లో చూడాలని ఉంది. అన్నీ చేస్తున్నా, చేస్తున్నాను కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీ తెలుసు కదా, బాగా బిగ్గెస్ట్ హిట్ రావాలి, అందరికీ తెలియాలని, సౌండ్ రావాలి, తొందరలో ఆ సౌండ్ వస్తుందని 3 సినిమాలు రెడీగా ఉన్నాయని విన్నాం. ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఇంకా అందరి హీరోలతో, అందరి డైరెక్టర్స్తో చేయాలని ఉంది. మన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఒక చిన్న సాంగ్ అయినా, అది వీడియో సాంగ్ అయినా, మ్యూజికల్ సాంగ్ అయినా ఎఫర్ట్ పెట్టి చేస్తాం, చిన్న బడ్జెట్లో, తక్కువ టైంలో. అలాగే సినిమాకి ఇంకా బాగా చేయగలుగుతాము. అందరి డైరెక్టర్లతో చేయాలని, అందరి హీరోలతో చేయాలని. ఓకే, డన్. సో ఓన్లీ వన్ ర్యాపిడ్ ఫైర్ బికాస్ ఆఫ్ అంకిత జాదవ్. మనం మాట్లాడదాం. అంటే ఇప్పుడు హిందీ, తెలుగు ఏం క్రష్ అయ్యో తెలియదు, మరి అవుట్పుట్ ఎలా వస్తుందో అసలు తెలియదు నాకు. మరి నాకు ఏదొస్తే అది అడుగుతా, ఆమెకి ఏదొస్తే అది చెప్తుంది. చూద్దాం. అసలు మీరు యాక్షన్ చెప్పండి మాస్టర్, డైరెక్షన్. Oh God, I'm scared. తను స్కేర్ అవుతుందంట, నేను అవ్వాలి కదా సార్. మీరు రెడీ అంటే మీరు ప్లాన్ చేశారు కదా, ఫుల్ ప్లాన్డ్, అయ్యో వెల్ ట్రైన్డ్. హిందీలో కదా సార్, నేను తెలుగులో అడుగుతా, ఆమె హిందీలో చెప్తుంది. ఇప్పుడు నేను హిందీ అడిగితే అది కిచిడి అవుతుంది. రెడీ 5 6 7 యాక్షన్. ఓకే, సో అంకితాజీ, Ji. కెన్ యూ డిస్క్రైబ్ అబౌట్ దిల్ ధడక్ రహా హై? It's an emotion. సో వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ సత్య మాస్టర్. And the best human being, I would say. Very, very best choreographer, I would say. Yeah. ఓకే, వాట్ అబౌట్ టాలీవుడ్? One of the biggest industry. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? అంటే ఏ జోనర్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు? Action, funny. ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్? Instagram. టెక్స్టింగ్ ఆర్ కాలింగ్? Calling. వై? I love talk to people because there is no confusion in text. So much confusion. What do you want to speak? Call me. ఎక్కువ ఫోన్ లో మాట్లాడితే పని అయిపోద్ది. I hate texting. People actually disconnect my call and they ask me, text me. I said I can't text you. Call me back. ఈవిడ కాల్ చేసే కంటే టెక్స్ట్ చేస్తే నాకు అర్థం అవుద్ది. యాక్చువల్లీ టెక్స్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ఆవిడ కాల్ చేస్తుంది. ఎందుకంటే ఆవిడ మాట్లాడింది నేను కొంచెం టైం పడుతుంది కదా చెప్పడానికి. నేను అలా కోరుకుంటాను, కానీ కాల్ చేయదు ఆవిడ, కాలే చేస్తాను. ఏలో ఒక టూల్ ఉంది సార్, ట్రాన్స్లేట్. అక్కడ హిందీ మాట్లాడితే మనకి తెలుగు వచ్చేస్తుంది. మీరు అర్జెంట్గా యాప్ డౌన్లోడ్ చేయండి. ఆ అమ్మాయికి ఎట్లాగో హిందీలో అర్థమైపోద్ది, మీరు తెలుగే మాట్లాడండి, ఆమెకి హిందీలో అర్థమైపోద్ది. సో మొత్తానికి ఇలాంటి యాప్లు రావడం వల్ల మనం సేఫ్ అయిపోతాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఇప్పుడు ఇంత వెల్కమింగ్ చేస్తున్నారు కాబట్టి, అండ్ మరాఠీ అవ్వచ్చు, తెలుగు కావచ్చు. సో వాట్ అబౌట్ ఫ్యామిలీ? Best. They are the best. They are the pillar of my of success. You know, my father is a pillar of my success. అండ్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఇన్ మరాఠీ? Madhuri Dixit called Marathi. Yes. ఫేవరెట్ యాక్ట్రెస్ ఇన్ టాలీవుడ్? Right now, Brunal Thakur. ఈమె తెలుగు సినిమాలు చూడదు కానీ చక్క తెలుగు వాళ్ళందరూ. ఫైనల్ క్వశ్చన్, వాట్ అబౌట్ యువర్ రెమ్యునరేషన్? My remuneration is depending on the who offers me what. సరే, ఈ అమ్మాయి హీరోయిన్ అయిపోతుంది, మీరు గట్టిగా చప్పట్లు కొట్టారు. అసలు కొంచెం కూడా అక్కడి నుంచి కూడా చప్పట్లు వస్తాయి. అసలు రెమ్యునరేషన్ తమ్ముళ్ళు పెట్టుకుందాం అని ఫిక్స్ అయ్యా, ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. అది కూడా ఎలాగో తనకి వీసా ఉన్నా కూడా రెమ్యునరేషన్ వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి నేను తీసుకున్నా. అంటే అంతే తప్పితే ఇంత అని చెప్పట్లేదు, ఇంతని కూడా చెప్పలేదు. కొంచెం బ్రెయిన్ అయితే ఉంది సార్ ఈ అమ్మాయికి బాగా. ప్రజెంట్ తిను ముంబైలోనే ఉంటుంది. ముంబైలో వాళ్ళ ఫాదర్ అంతా ఫ్యామిలీ అంతా ముంబైలో, తిను ముంబైలోనే ఉంటుంది. అందరికి అందుబాటులో ఉంటుంది. ఎవరైనా అవకాశం ఇచ్చిన వాళ్ళు ఇవ్వండి, రెమ్యునరేషన్ మాట్లాడుకోండి. ఫైనల్గా ఒక టాపిక్ అడగాలి సార్. అంకితాజీ, వాట్ అబౌట్ లవ్? I take very serious about love. If love is not there, I'll be dead. With my boyfriend, with my mother's father, with my friends,
love is the foundation of every relationship. If you do not have a love, I don't think so any relationship will sustain. So I'm in love with everything in my life. వ్యాలంటైన్స్ డే లేదు కదా అయితే ఇప్పుడు మనకి. Undi dil dhadakra undi. బా అయ్యే బాబాయ్. ఓకే, సూపర్ సూపర్. 1 year లో పూర్తిగా తెలుగు నేర్చేసుకుంటుంది. చక్క మీతోనే పెట్టుకోండి, మంచిగా సింక్ అయిపోతుంది. ఎందుకంటే మంచి ఆ అమ్మాయికి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం హై ఉంది. మీరు అసలు షూట్ అనగానే తను రెడీ అవ్వడం కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అండ్ 2 times వచ్చారు అండ్ వెరీ కైండ్ హార్టెడ్, వెరీ స్లోగా ఉన్నారు, అంటే చాలా పేషెన్సీతో ఉన్నారు. సో ఇదే పేషెన్సీ మెయింటైన్ చేయండి. Thank you so much. టాలీవుడ్ లో కూడా మంచిగా సెటిల్ Thank అయిపోండి. you so much. Nenu, I want to be settled in Tollywood definitely, and then I don't want to move into Bollywood. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద Thank వెరీ you బెస్ట్. so much. Thank you so much. మాస్టర్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మంచి సాంగ్తో వచ్చారు. ఇంకా మోర్ అండ్ మోర్ సక్సెస్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిమ్మల్ని చూస్తూ పెరిగాం. మీరు ఎదిగితే ఇంకా నలుగురు ఎదగడానికి అవకాశం ఉంటుందనే విషయం తెలుసు కాబట్టి, సో మీలాంటి వాళ్ళు బాగుంటే ఇంకో 10 మంది బాగుంటారు. ఆల్ ద వెరీ బెస్ట్. మీ నోటితో నా సెకండ్ సాంగ్ గురించి కూడా చెప్పేయచ్చు కదా. చెప్పేనా? ఓకే, రెడీ. సో మొత్తానికి ఇంకొక సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది, త్వరలో రిలీజ్ కాబోతుంది. మీకు అప్డేట్స్ కావాలనుకుంటే సత్య మాస్టర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే చాలు, మోర్ అప్డేట్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని మా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాస్టర్ ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏదో ఒకటి చెప్పండి. అంటే సూపర్ ఆడియన్స్, సుమన్ టీవీ అంటేనే సూపర్ ఆడియన్స్. ఈరోజు సుమన్ టీవీ ఇంటర్వ్యూకి రావడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ సువర్ణ గారు, థ్యాంక్ యూ. అయ్యయ్యో, నాట్ సువర్ణ గారు, కాల్ మీ సువర్ణ అంతే. థ్యాంక్ యూ. ఓకే, డన్. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much. Thank you so much.